ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తనే కడతీర్చింది. క్షణిక సుఖం కోసం మూడు ముళ్ల బంధానికి పాశవికంగా ఉరివేసింది. సభ్య సమాజం తలదించుకునేలా మూడు ముళ్ల బంధాన్ని వికిరించింది. వివాహేతర సంబంధం కోసం వివాహ బంధానికి నిట్ట నిలువుగా పాత్ర వేసింది. 5 నిమిషాల సుఖం కోసం నిండు నూరేళ్ల ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇక ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో ప్రియుడి చేత ట్రాక్టర్తో తొక్కించి వేసింది. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసే ఎట్టకేలకు కటకటాల పాలైందా భార్య. వికారాబాద్లోని చౌడాపూర్ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అప్డేట్ ప్లీజ్. దుర్గాప్రసాద్ గారు మనం అంటే రకరకాల సందర్భాల్లో చూస్తున్నాం. వివాహేతర సంబంధాలు చాలానే జరుగుతూ ఉన్నాయి. సో, రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హత్య చేయడం మన సోషల్ మీడియాలో కాస్త ఈ మధ్య ట్రెండ్‌గా కావచ్చు, లేకపోతే వైరల్‌గా మారుతున్న వైరల్ చూస్తున్నాం. గతంలో భార్య భర్తను చంపి డ్రమ్ములో పెట్టడం, లేకపోతే కుక్కర్‌లో పెట్టడం ఇట్లాంటి రకరకాల సంబంధాలు చూస్తాం వివాహేతర సంబంధాల విషయంలో. సో, ప్రస్తుతం ఇక్కడ వికారాబాద్ చౌడాపూర్ గ్రామంలో అయితే వివాహేతర సంబంధంతోని కూడా ఇక్కడ కవిత అటు అరెస్ట్ కావడం జరిగింది. ఏదైతే రామకృష్ణ అనే వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉండి కర్రె రత్తయ్యను, అంటే ఈ కర్రె రత్తయ్యకు 32 ఏళ్ళు ఉంటాయి. సో, కర్రె రత్తయ్యని తన ఏదైతే ప్రియుడితో కలిసి ట్రాక్టర్‌తో గుద్దించి చంపేసిందన్నట్టు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న గ్రామస్తులు ప్రధానంగా తెలపడం జరుగుతుంది. అంటే వీళ్ళకు పెండ్లయ్యి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు కూడా ఉన్నారు. సో, వివాహం అంటే జనాలు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. మేమెప్పుడు ఊహించలేదు ఇట్లాంటి సంఘటన జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు భావించడం జరుగుతుంది. రైట్ పవన్, అంటే ఇటీవల కాలంలో కూడా మరి భార్యలు భర్తలను హత్య చేయడం మనం చూస్తున్నాం. మరి ఈ కల్చర్ ఎంతవరకు దారితీస్తుంది అంటారు? సో, ఒకవైపు డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఒకవైపు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్లు కావచ్చు, ఎంతవరకు కౌన్సిలింగ్ ఇచ్చినా చాలామంది మారట్లేదు. అయితే ప్రస్తుతం ఈ వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఉన్న ఈ ఈ ఏదైతే కర్రె రత్తయ్య ఇటు కవితలకు మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం కూడా చాలా నాళ్ళ నుంచి బాగానే ఉంది. యాక్చువల్లీ ఇటు ఏదైతే కవిత అటు కర్రె రత్తయ్య తన ఇంటికనే వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది. ఇటు కవిత కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేయడం జరుగుతుంది. సో, అక్కడ పరిచయమైన ఈ దాసరి సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో తనతోని కొంతకాలంగా అటు ఈ ఏదైతే వివాహితర సంబంధాన్ని కొనసాగించడం, అటు ఈ విషయం భర్తకు తెలవడం, భర్త కూడా అటు భార్యను హెచ్చరించినట్టు కూడా ప్రధానంగా తెలవడం జరుగుతుంది. భార్యను హెచ్చరించినప్పుడు కవిత నన్ను నా భర్త హెచ్చరిస్తుంటూ మన వివాహేతర సంబంధం మనకు ఇంకా కొనసాగది, సో మనం ఉండలేము, మనకు ఎట్టి పరిస్థితుల్లో ఇటు రత్తయ్య అనే వ్యక్తి, అంటే తన భర్త అయిన రత్తయ్య అనే వ్యక్తి ఖచ్చితంగా అడ్డుపడే అవకాశం ఉందని చెప్పేసి సో వాళ్ళకు ప్రీ ప్లాన్డ్గా అంటే ప్లాన్ వేసుకొని మరి తను ఏదైతే రత్తయ్య కవిత భర్త అయితే పొలానికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలో ఇటు సత్యనారాయణ దాసరి సత్యనారాయణ ఢీకొట్టి ట్రాక్టర్తో ఢీకొట్టి యాక్సిడెంట్గా చిత్రీకరించడం జరిగింది. ఒకవైపు ఇటు కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే ప్రధానంగా ఎక్స్పర్ట్లు చెప్తుంది ఏంటంటే, సో మీరు ఇట్లాంటి సంబంధాలు కావచ్చు, వివాహితర సంబంధాల వల్ల ఫ్యామిలీ మొత్తం నష్టపోతుంది. ఫ్యామిలీ ఎప్పుడైతే భార్య భర్త ఇంట్లో సంతోషంగా సుఖంగా ఉన్నప్పుడు పిల్లలు కూడా బాగుపడతారు. ఇట్లాంటివి చేయకూడదని ఎన్ని విధాలుగా ఎన్ని రోజులు చెప్పినా కొంతవరకు ఈ క్రైమ్ అనేది మారట్లేదు. రైట్ పవన్, భార్య భర్తల సంబంధంలో మరి మూడో వ్యక్తి అంటే పతి పత్ని ఆర్ ఓ అనే కల్చర్ మరి ఎప్పటికల్లా అంతమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మరి సమాజంలో ప్రభావం ఎలా పడే అవకాశం ఉంది? సో, అంటే ప్రధానంగా ఈ కల్చర్ అనేది చాలా వరకు ముగించడానికే చాలామంది ప్రయత్నిస్తున్నారు, కానీ ఇక్కడ కూడా సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇటు భార్య భర్త ఇద్దరు నడుమ ఇంకో మూడో వ్యక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో కల్లోహాలు కావచ్చు, లేకపోతే కుటుంబ గొడవలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలామంది చెప్తూ వచ్చినా ఎవరు కొంతవరకు ఇది మారుతున్నా కొంతవరకు వినట్లేదు. ఎంతోమంది డాక్టర్లు కావచ్చు, లేకపోతే సరే ఇంట్లో తెలిసినా ఇప్పుడు ఈ కర్రె రత్తయ్య విషయంలో జరిగిన ఇష్యూ అయితే మనకిద్దరు కూతుర్లు ఉన్నారు, ఇది పెళ్లిడికి వచ్చే కూతుర్లు ఉన్నారు కాబట్టి సరైన విధానం కాదు ఇది అని చెప్పేసి కూడా తను కాస్త హెచ్చరించే ప్రయత్నం చేసినా కూడా కవిత ఎక్కడ కూడా మారలేదు. అంటే ఖచ్చితంగా మనకి ఇది ఎప్పటికైనా థ్రెట్ అయ్యే అవకాశం ఉంది తిను అని చెప్పేసి ఏదైతే తన ప్రియుడితోని హత్య చేసినట్టు కూడా ప్రధానంగా తెలుసు. అంటే ఇది ఖచ్చితంగా కుటుంబాల్లో కావచ్చు, లేకపోతే పూర్తిగా ఇటు ఆ భర్త కుటుంబం వైపు నుంచి కావచ్చు, లేకపోతే అటు భార్య కుటుంబ తరపు నుంచి ఇద్దరి కుటుంబాల్లో కూడా విషాదం నింపిన వైనం కనిపిస్తుంది. సో, మరోవైపు ఎవరైతే వీళ్ళిద్దరికి పుట్టినట్టే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూతురు ఒక కొడుకు విషయంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అనాథలుగా మారిపోయిన వైనం కనిపించింది. ఎందుకంటే ఒకవైపు భర్త అయిన రత్తయ్య అటు చనిపోవడం జరిగింది, భార్యగా ఉన్న కవిత ప్రియుడు అటు దాసరి సత్యనారాయణ ఇద్దరు కలిసి అటు జైలు పాలవ్వడం వల్ల పూర్తిగా అంటే ఒక ఫ్యామిలీ ఇట్లాంటి విషయాల వల్ల ఫ్యామిలీ పూర్తిగా రోడ్డు మీదకి వచ్చి అంటే
నిట్టనిలువుగా అటు వాళ్ళు కూడా మనుషులున్నా చనిపోయినట్టు విధంగా బతకాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అటు ఇరు కుటుంబాలకు కావచ్చు, ప్రస్తుతం ఆ కుటుంబానికి కావచ్చు, అంటే పూర్తి స్థాయిలో నష్టం కలిగించే వైనం ఈ వివాహేతర సంబంధం అని చెప్పేసి కూడా చాలామంది కౌన్సిలర్లు చెప్తూ వస్తున్నారు. రైట్ పవన్, అంటే ప్రతిసారి క్రైమ్ జరిగినప్పుడు పోలీసులదే పైచేయిగా మారుతుంది. మరి ఈ క్రైమ్లో కూడా మరి ట్రాక్టర్తో తొక్కించి చంపినట్లుగా ముందు మరి భార్య పోలీసులకు చెప్పలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా పోలీసులు ఏ విధంగా ఛేదించారు ఈ కేసుని? అంటే ఏదైతే రత్తయ్య అనే వ్యక్తి అంటే కవిత రత్తయ్యని చంపడానికి ప్లాన్ వేసినప్పుడు తన భర్త ఏదైతే ప్రియుడితోని మార్గమధ్యం అంటే పొలానికి వెళ్ళే మార్గమధ్యంలో దాసరి సత్యనారాయణ ట్రాక్టర్తో గుద్ది చంపడం. సో దాని తర్వాత క్రమంలో వాళ్ళు ఒక ప్రీ ప్లానెడ్, ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా సందర్భాలలో ఈ నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్, లేక డైరెక్ట్ టీవీలలో కూడా మనకు క్రైమ్ అనేది ఏ విధంగా చేస్తే తప్పించుకోగలం, ఏ విధంగా చూస్తే మనం అంటే ఏ విధంగా మనం చేయొచ్చు అనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఒక క్లియర్ కట్గా మనకు సినిమాలలో కావచ్చు, వెబ్ సిరీస్లో పూర్తి స్థాయిలో చూపెడుతున్న నేపథ్యంలో అటు కవిత అయితే రత్తయ్య భార్య కవిత కూడా అదేవిధంగా ప్లాన్ వేసుకోవడం కూడా జరిగింది. కర్రె రత్తయ్య పొలానికి వెళ్తున్న మార్గ మధ్యంలో దాసరి సత్యనారాయణ ఎవరైతే తన ప్రియుడు ఉన్నాడో ప్రియుడితో ట్రాక్టర్తో గుద్ది చంపించిన తర్వాత ఆ రోడ్డు ప్రమాదంలో నా భర్త చనిపోయిండు అని చెప్పేసి కూడా కవిత కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు ఫైల్ చేసిన తర్వాత అయితే ఆ కర్రరత్తయ్య తమ్ముడు మా వదినే ప్రవర్తన ఏదో విచిత్రంగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళకి ఆ అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు కూడా వీళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో పూర్తిగా అంటే వీళ్ళు ఎక్కడైతే ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పేసి కూడా పోలీసులు విచారణలో పూర్తి స్థాయిలో తేలింది. సో అక్కడి నుంచి పోలీసులు ఏ విధంగా అసలు ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు కూడా పోలీసు విచారణలో పూర్తి స్థాయిలో బయటకు రావడం జరిగింది. రైట్ పవన్, మరి ఇటువంటి అక్రమ సంబంధాలు లేదా వివాహేతర సంబంధాలు అనేవి మరి మరి భార్యాభర్తల సంబంధాలను అదేవిధంగా వైవాహిక సంబంధాలను కూడా అపహాస్యం చేస్తున్న విషయం చూస్తున్నాం, పరిహాసం చేస్తున్న విషయం చూస్తున్నాం. మరి వీటికి కౌన్సిలింగ్తో సరిపోతుందంటారా, నేరము శిక్ష అని అనే కోణంలో ముందుకెళ్తే కుదురుతుందంటారా? అంటే చాలా సందర్భాల్లో అంటే ఇది అనేది ఇప్పుడు కొత్తగా లేదు. ఎక్కువ శాతం అయితే ఎప్పుడైతే ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారి ఆ మధ్యలోనే ఇట్లాంటి తగాదాలు కూడా తరచుగా రేకెత్తున్నాయి. అంటే నిన్న ఇంకో విషయం ఎక్కడైతే మహబూబాబాద్లో జరిగినా కూడా ఒక విషయం వరకట్న వేధింపుల విషయంలో కావచ్చు, లేకపోతే వివాహేతర సంబంధాలు కావచ్చు, గతంలో ఇంకా గృహహింసకు సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా సందర్భాల్లో కూడా పోలీసులు హెచ్చరిస్తూ వచ్చిళ్ళు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి దానిపైన కఠినమైన చర్యలు తీసుకున్నా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అంతరించలేకపోతుంది. అసలు దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా కొంతవరకు కౌన్సిలర్స్ కావచ్చు, దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్లు చెప్పే ప్రయత్నం చేసిళ్ళు. కానీ ప్రజలు ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధించిన ఆ వ్యక్తులు పూర్తి స్థాయిలో వాళ్ళు వినలేకపోతున్నారు. అంటే కొద్ది క్షణాల సంతోషం కోసం కూడా పూర్తిగా కుటుంబాన్ని అంటే మనం తప్పులు చేస్తే ఏ విధంగా ఉంటా, ఒకవేళ తప్పు చేసి మనం దొరికిపోతే కుటుంబ పరిస్థితి ఏంటని ఆలోచించలేకపోతున్నారని చెప్పేసి కూడా కౌన్సిలర్ ఒకవైపు చెప్తూ వస్తున్నారు. అంటే గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తాం. అంటే ఆ భార్య ఇది కామన్గా జరిగే థింగ్ అని బయట వాళ్ళు అనుకుంటారు. అంటే జనరల్గా సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి సోషల్ మీడియాలో తరచుగా మనకు ఏదో ఒక న్యూస్ వస్తున్నది. ఆ భార్య భర్తను చంపి కుక్కర్లో పెట్టడం, లేకపోతే భర్త భార్యను చంపి ఇంకా ఇక్కడ పడేయడం, ఇట్లాంటి ప్రధానంగా న్యూస్ వస్తున్న సందర్భంలో కూడా బయట వాళ్ళు ఇది కామన్గా చూస్తున్నారు. కానీ ఎక్స్పర్ట్లు కావచ్చు, పోలీస్ శాఖ వారు ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా, ఎన్నిసార్లు ఇట్లాంటి అంటే చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చలేదు, సందర్భం వచ్చినప్పుడు చెప్తూ వచ్చినా కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వినిపించుకోలేరు. కొంత సంతోషం కోసం అంటే కొద్దిపాటి సంతోషం కోసం ఇట్లాంటి పనులకు పాల్పడితే పూర్తిగా కుటుంబం ఆగమైపోతుందనే నేపథ్యంలో కూడా చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసిళ్ళు. కానీ పూర్తిగా ఎవరు వినిపించుకోలేకపోవడం కూడా ఇది కేవలం అవతల వ్యక్తి చెప్తే వచ్చేది కాదు, మనం విచక్షణంగా ఉండాలని చెప్పేసి కూడా చాలామంది దీనిపైన విమర్శిస్తున్నారు. రైట్ పవన్, చివరిగా మరి ఇప్పుడు కోర్టుల తీర్పులు కానీ వివిధ రాష్ట్రాలలో మరి మహిళల పట్ల మహిళలకు అనుకూలంగా వస్తున్న తీర్పులు కానీ మరి వీటి యొక్క ప్రభావంతో ఇటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? లేదు, ఇది కొంతవరకు పొరపాటు అనుకోవచ్చు. ఎందుకంటే కోర్టుల విషయంలో కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ విషయంలో కావచ్చు, ఇప్పుడంటే కొన్ని సందర్భాల్లో నిజాలు కూడా అటు అయి ఉండొచ్చు. ఎందుకంటే గృహహింస లాంటి చట్టాలు కావచ్చు, లేకపోతే నిర్భయ లాంటి చట్టాలు కూడా తీసుకొచ్చింది. అటు ఆడవాళ్ళపైన అత్యాచారాలు కావచ్చు, ఇట్లాంటి హింసలు జరుగుతున్నాయని ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చినామని చెప్పేసి కొంతవరకు బలంగా ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే వివాహేతర సంబంధాలు మాత్రం ఇది పూర్తి స్థాయిలో దానికి అసలు కంపేర్ చేసే అవసరం ఇది కూడా
పని అయితే ఉండదని భావిస్తున్నారు ఇక పోలీస్ శాఖ వారు కావచ్చు, లేకపోతే ఎక్స్పర్ట్లు కావచ్చు. అంటే ప్రధానంగా ఈ వివాహేతర సంబంధాలు కావచ్చు, లేకపోతే భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, వరకట్నం వేధింపులు కావచ్చు, వివాహేతర సంబంధాలు ఎక్కువ శాతం జరుగుతున్నాయి కాబట్టి ఇది కేవలం వాళ్ళు కొద్దిపాటి ఆనందం కోసం కావచ్చు, లేకపోతే నాకు నా భర్తతో సరిగ్గా లేదు, ఇంకో వాళ్ళతో ఉంటే నేను సంతోషంగా జీవించగలుగుతానంటే ఇట్లాంటి చిన్న చిన్న ఆలోచనలతోని ఇట్లాంటి హత్యలకు కూడా పాల్పడుతున్నట్టు కూడా ప్రధానంగా విమర్శిస్తున్నారు. రైట్. మొత్తంగా మరి చూసినట్టయితే మానవ సంబంధాలు మరి ముఖ్యంగా వివాహేతర సంబంధాలు అనేవి మరి ఎందుకని ఎక్కువ అవుతున్నాయి? ప్రజల యొక్క మరీ ముఖ్యంగా భార్యాభర్తల యొక్క మనసుల్లో, మనుషుల్లో మరి మార్పులొస్తున్నాయా? బంధాలలో మార్పులొస్తున్నాయా? ఈ బంధాలు మరి ఉన్న వివాహ సంబంధాన్ని మరి అప్రతిహతంగా మరి అదేవిధంగా పరిహాసం చేసేలాగా కొనసాగుతున్నాయా? కోర్టులు ఇటీవల కాలంలో కూడా కొన్ని తీర్పులను మరి మహిళలకు అనుకూలంగా ఇస్తున్న క్రమంలో ఒకళ్ళు చెల్లలేకపోతున్నారా? మరి వీళ్ళకి కౌన్సిలింగ్ కావాలా అన్న కోణాలు కూడా సామాజికవేత్తలు అంటున్నారు. నిపుణులు కూడా చెప్పడం జరుగుతోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.